హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్‌సీ పోస్ట్‌పోన్ మళ్ళీ 2026లోనే. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కానుందనే వార్త ఉద్యోగుల్లో ఇప్పుడు నిరాశ నింపుతోందన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త వేతన సంఘం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై సానుకూల సంకేతాలు వెలువడినప్పటికీ కూడా తాజా పరిణామాలు మాత్రం నిరాశ కల్పిస్తున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశంలో 8వ వేతన సంఘం ఏర్పాటుపైన ప్రకటన చేస్తారని ఉద్యోగులంతా భావించారు. అయితే ఆమె ఈ అంశంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో దాదాపుగా 1.2 కోట్లు అంటే 1,20,00,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లు నిరాశకు గురయ్యారు. సో, దీనికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ బడ్జెట్‌లో దీని గురించి ప్రస్తావనే లేకపోవడంతో సంఘం ఏర్పాటు మరింత ఆలస్యం అవుతుందనైతే నిపుణులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ ఒక చైర్మన్, 2 సభ్యులతో కూడినటువంటి ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025 అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా అయితే ముగియనుంది. ఆ తర్వాత కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగులు మరో బడ్జెట్ వరకు వేచి చూడాల్సింది వస్తుందనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఉద్యోగులు తమ వేతన పెంపు కోసం మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు. గతంలో 7వ వేతన సంఘం ఏర్పాటు సమయంలో కూడా కమిషన్ ఏర్పాటుకు చాలా సమయం అయితే పట్టింది. కొత్త వేతన సంఘం వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం వ్యూస్ ప్యూన్లు, అటెండర్‌ల మూల వేతనం బేసిక్ సాలరీ ఏదైతే ఉందో అది 18,000 నుంచి 51,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడవలసిందే అండి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో అనేది చూడవలసిన అంశము. సో, తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.